ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో దోశలు అయితే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి ఏం దోశలో తెలుసా? పెరుగు పచ్చి కొబ్బరితో చేసిన దోశలు. మరి పెరుగు పచ్చి కొబ్బరితో దోశలు ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇన్స్టెంట్ గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అది ఏంటో తెలుసా? పచ్చి కొబ్బరి పెరుగుతో దోశ అయితే చేయబోతున్నాను. మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఎప్పుడు ఒకే విధమైన దోశ కాకుండా ఒక్కసారి ఇలా పచ్చి కొబ్బరి పెరుగుతో దోశ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా అయితే వీటితో మనకేం పని లేదు. దీన్ని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఇక్కడ వచ్చేసి ఇంకా 1 కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను నేను. రేషన్ బియ్యం అనేది చాలా బాగుంటుంది ఈ దోశకు వచ్చేసి. రేషన్ బియ్యంని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ముందుగా బియ్యాన్ని అయితే కడిగేసుకుందాము. రేషన్ బియ్యం కాబట్టి డస్ట్ అలా ఉంటుంది. ఒకసారి 2 సార్లు బాగా కడిగేసుకోవాలి ఈ బియ్యాన్ని వచ్చేసి. ఇలా 2 సార్లు అయితే బియ్యం కడిగేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు అయితే తీసుకోవాలి. 1/2 కప్పు అటుకులు కూడా వేసుకొని 1 స్పూన్ అన్ని మెంతులు, 1 స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకోవాలి. మరి ఒకసారి అటుకులు వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని అటుకుల్ని 2 కూడా కలిపేసుకొని కడిగేసుకోవాలి ఒకసారి. అటుకులు ముందుగానే వేసుకుంటే మరి మెత్తగా అయిపోతాయని చెప్పేసి అయితే నేను ఇప్పుడు వేసుకొని కడిగేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కడిగేసుకుందాము. ఇంకా మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు. ఇదంతా ప్రాసెస్ కూడా మనం నైట్ నానబెట్టేసుకోవాలి. నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. చూడండి చాలా బాగుంటుంది నైట్ నానితే. అలాగే 1/2 కప్పు నీళ్ళు, ఇలా 1/2 కప్పు నీళ్ళు 1/2 కప్పు పెరుగు అయినా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ బియ్యం వచ్చేసి మనకు పెరుగులో నానితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా నీళ్లు ఎక్కువ వేసుకోకుండా 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మునిగే వరకు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు చూడండి. ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు పచ్చి కొబ్బరితో మనకేం పని, మార్నింగ్ అయితే పచ్చి కొబ్బరితో పని అనమాట. మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి పొద్దున్న చూడండి మార్నింగ్ అయితే మనకి నానిపోయాయి. చూసారు కదా, మనకి పెరుగు నీళ్ళు కరెక్ట్గా వేసుకుంటే ఇలా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా ఈ విధంగా మనకు బియ్యం నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చి కొబ్బరి అనుకున్నాం కదా, పచ్చి కొబ్బరిని అయితే వేసేసుకుందాం. ఇంకా ఇలా ఇక్కడ వచ్చేసి నేను 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఇంక ఇందులోకి వేసుకోవాలి. ఇలా 1/2 కప్పు అయితే తీసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే తురుముకోవచ్చు. ఇలా కలిపేసుకున్నాక ఇంకా ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా అందులోకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదు, కొన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా, ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా మొత్తం ఒకే బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. మీరు కావాలి అంటే వెంటనే వంట సోడా ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత అయితే ఇంకా దోశ అయితే వేస్తాను అనమాట. దీన్ని కొద్దిసేపు పక్కనైతే పెట్టేసుకుందాము. కదా మనకి ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని దోశ బ్యాటర్ లాగా పట్టేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే మరి నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇక్కడికి వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ముందుగా పల్లీలు అయితే వేయించేసుకుందాము. ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాను. మీడియంగా పెట్టేసుకొని ఈ పల్లీలని వేయించేసుకోవాలి. ఇలా పల్లీలు అయితే వేగిన తర్వాత ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి. అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము.
ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్నాక వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసుకుందాం. ఇలా ఇంకా పచ్చిమిర్చి పల్లీలు కూడా వేసేసుకొని సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా సరిపడిన నీళ్ళు వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని తిరువాత అయితే పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా. నాకు కొంచెం గట్టిగా ఉంది, అందుకోసం అనేసి కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఇలా నీళ్ళు, వంట సోడా, ఉప్పు అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మనకు గట్టిగా ఉంటే నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి. ఇంకా ఇప్పుడు పెండం అయితే పెట్టేసుకొని దోశ వేసేసుకుందాము. ఇంకా పెండం అయితే బాగా వేడెక్కిన తర్వాత కొన్ని ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని దోశ వేసుకోవడమే. ఒకసారి బాగా కలిపేసుకొని హైలో పెట్టేసుకొని వేసుకోవాలి. ఇలా ఒక గరిట పిండి తీసుకొని ఇలా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా వస్తున్నాయో బబుల్స్ లాగా. ఇప్పుడు కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకుందాము. ఒకవేళ మీకు వంట సోడా వద్దు అనుకుంటే ఒక 2-3 గంటలు పెట్టేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంకో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా ఇంకో దోశను కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాం పైన. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. ఇలా ఇంకా 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు ఒక దోశ పెద్దగా వేసి చూపిస్తాను. మీకు ఎలా కావాలంటే అలా వస్తాయన్నమాట ఈ దోశలు వచ్చేసి. ఇలా పెద్దగా కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం నూనె వేసేసుకుందాం పైన. బాగా కలర్ వచ్చిన తర్వాత మీరు మీడియంగా పెట్టుకుంటే క్రిస్పీగా కూడా అవుతుంది. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకొని తీసేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పచ్చి కొబ్బరితో దోశలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇలా మీకు నచ్చిన విధంగా ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా చూడండి, చాలా అంటే చాలా స్పాంజీగా భలే ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇంకా ఇందులోకి మనం చట్నీ అయితే చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే చూసేద్దాం. చూసారు కదా గుల్లగా ఎంత బాగా వచ్చిందో దోశ. మెత్త కూడా అంత బాగుంటుంది టేస్ట్ కూడాను. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి దోశలు. మటుకు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. మనం నైట్ నానేసుకొని మార్నింగ్ అయితే చేసేసుకోవచ్చు పెరుగు పచ్చి కొబ్బరితో. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అన్ని చూసాను ఒక లైక్ అయితే చేయండి. అలాగే పెరుగు పచ్చి కొబ్బరితో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.